అకౌంట్లో వేయమని దోస్తుగానికి 10,000 ఇచ్చినాం. ఆడు 1000 రూపాయలు వేసి కడిమే జేబులేసుకుండు. మనకు తెలియకుంటుంటుందా? ఫోన్కు మెసేజ్ వస్తుందా ఎమ్మటే? గట్లనే ఒకళ్ళ తాన మీకు 1000 రూపాయలు వచ్చేది ఉంది. 100 రూపాయలు ఫోన్పే కొడితే నడుస్తుందా? కడమ 900 ఏమాయని పక్క అడుగుతారు కదా. మనం అంటే ఎమ్మటే చూసుకుంటాం కాబట్టి అప్పుడే తేలిపోతుంది. గిడా గట్లగానందుకే గిట్ల గుమ్మేసిండ్రుల్లా. సర్కారు సొమ్ము ప్యాలల లెక్క బుక్కిన పనిమంతులు ఇల్లంతా 1,10 లక్షలో కాదు 3,90,00,000. మీ సేవ సెంటర్లు నడుపుకుంటా అప్పటి ధరని ఇప్పటి భూభారతిల ఏలు పెట్టి కమాయిస్తున్నారు ముద్దుగా. ఇండ్లు జాగల రిజిస్ట్రేషన్ కోసం స్లాట్ బుకింగ్ చేసుకుంటారు కదా. మీకెందుకు గంత రిస్క్? ఆన్లైన్ లా మేము కట్టేస్తామని పైసలు తీసుకొని పావుల గవర్నమెంట్ కు బారాన జేబులకు. రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ అండ్ ఆల్ అంతా కలిపి ఆయన దగ్గర మోస్ట్లీ కేసెస్ లో క్యాష్ రూపంలో ఆయన దగ్గర తీసుకుంటారు. 1,00,000 రూపాయలకి జస్ట్ 1,000 రూపాయలు అట్లా ఎడిట్ చేసుకొని సో అది వాళ్ళు అట్లా పేమెంట్ చేసేవాళ్ళు. కాదన్నట్టు ఆన్లైన్ లా భూమి జాగల వివరాలు తక్కువ నింపి అంతమందం సర్కార్కు పంపి తతిమ పైకం కొట్టేస్తురన్నట్టు. ఓ యాప్ తోటి జనగాం యాదాద్రి జిల్లాల పనితనం చూపిస్తుంటే పట్టేసిండ్రు పోలీసులు. జనగాం జిల్లా చెక్ చేస్తే అక్కడ గవర్నమెంట్కి 17.67 lakhs అది పేయబుల్ ఏదో స్టాంప్ డ్యూటీ ఉన్నదో సో దాంట్లో 17 lakh రూపీస్ అది పోలేదు. కేవలం 58,000 రూపీస్ అది గవర్నమెంట్కి ఇది పోయినాయి. సో ఇది 2 జిల్లాలు కలిపి 3.9 crore వరకు ఇది ఫ్రాడ్. ఇది ఇట్లా వీళ్ళు అందరూ కూడా కలిసి చేశారు. రిజిస్ట్రేషన్ చేసుకున్నోళ్లకు ఇచ్చిన పైకానికి ఫేక్ చలాన్లు చేతిలో పెడుతున్నారట. దందా ఎప్పటికాంచి నడుస్తుందో గాని రిజిస్ట్రేషన్లు పెరిగినా ఆమ్దాన్ ఎందుకు తగ్గుతుందని ఆఫీసర్లు నజరేస్తే ఈ భాగోతం బయటపడి 15 మంది అరెస్ట్ అయిండ్రు. 43 లక్షలు, 1 కోటి రూపాయల ఆస్తి కాగితాలు, 2 కార్లు దొరకబట్టిండ్రట. ఇటు మందిని అటు గవర్నమెంట్ ను ముంచబడితిరి. హేమున్నర్రా నాయనా.